2024లో నాతో పాటు శాసనమండలి సభ్యుడిగా ఉన్నటువంటి జయమంగళ వెంకటరమణ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత 2025లో నేను చేశాను. నాకంటే కొంచెం ముందు మరొక ఇద్దరు శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ చక్రవర్తి మరియు పద్మశ్రీ కూడా రాజీనామా చేయడం జరిగింది. చైర్మన్ గారు 2 సార్లు నన్ను పిలిచి విచారణ చేశాడు. నేనైతే స్వయంగా ఆయనకే తీసుకెళ్ళి నా రాజీనామా లేఖని ఇవ్వటం జరిగింది. రాజీనామా లేఖ అనేది చట్ట ప్రకారం కౌన్సిల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఎవరి ద్వారా అయినా పంపించవచ్చు, స్వయంగా ఇవ్వచ్చు, రెండింటిలో ఏదైనా చేయొచ్చు. ఈరోజు జయమంగళ వెంకటరమణ రాజీనామాని తిరస్కరించినట్టుగా మనం అందరం కూడా చూసాం మీడియాలో. తిరస్కరించడానికి గల కారణాలు ఏంటంటే ఆయన స్వయంగా నాకు ఇవ్వలేదు, రెండోది మిగతా పార్టీల ప్రభావం ఉంది. బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా ఒక పిటిషన్ ఇచ్చాడు అని చెప్పి ఆయన రాజీనామా స్వచ్ఛందంగా చేయలేదు అని చెప్పడం జరిగింది. ఆ ఆర్డర్లో ఆ రకంగా రాసినట్లుగా మనం మీడియాలో ఈరోజు చూసాం. వాస్తవంగా జయమంగళ వెంకటరమణ అనేటువంటి ఎమ్మెల్సీ 2 సార్లు విచారణకు పిలిస్తే స్వయంగా వెళ్ళి నేను నా రాజీనామాని స్వచ్ఛందంగానే చేశాను, నా రాజీనామాను అంగీకరించండి అని చెప్పి ఆయన విచారణలో చెప్పడమే కాకుండా కౌన్సిల్ జరిగేటప్పుడు కూడా అతను అందరి సమక్షంలో కౌన్సిల్ హాల్లో నా రాజీనామాని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి కూడా అడగటం జరిగింది. అతని రాజీనామాని యాక్సెప్ట్ చేయనందున అతను హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత చైర్మన్ గారు అక్కడ సమయానికి ఆన్సర్ కూడా పెట్టకపోతే 10,000 రూపాయలు ఖర్చులేసి ఆ రోజు చైర్మన్ గారి మీద కోర్టు ఆ ఖర్చులను కూడా కోర్టుకి కట్టడం జరిగింది. మరి ఇంతవరకు ఎప్పుడు కూడా మండల చైర్మన్ మీద కోర్టు ఖర్చులు వేయటం, అవి చైర్మన్లు చెల్లించినటువంటి దాఖలాలు మనకి ఎక్కడా లేవు. ఈరోజు రాజీనామాని తిరస్కరించడానికి చెప్పినటువంటి కారణాలు చైర్మన్ గారు చెప్పినట్టుగా లేదు. ఆయన చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, దాని అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఉంది తప్ప ఒక చైర్మన్గా కౌన్సిల్ చైర్మన్గా ఏ నిర్ణయం అయితే తీసుకోవాలో ఆ నిర్ణయం మాత్రం తీసుకున్నట్టుగా ఎక్కడా కూడా కనపట్టలేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సలహాల మీద, సూచనల మీద వాళ్ళు చెప్పినట్టుగా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడమే కాకుండా మిగతా వారి రాజీనామాలు కూడా నేను ఆమోదించటం లేదు అని మాత్రం పత్రికల్లో ఆయన ముందుగానే తెలియజేశాడు. అంటే మావి కూడా ఆమోదించరు అని చెప్పి ఆయన మాట్లాడినట్టుగా పత్రికల్లో వచ్చింది.